హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే మేము ఈవినింగ్ టైంలో సరదాగా అలా డీమార్ట్కి అయితే వెళ్ళామండి. సరదాగా అంటే పని లేక కాదండి, గ్రాసరీస్ షాపింగ్ చేయడానికి వెళ్ళాము. సరే వెళ్ళాం కదా అని చెప్పేసి కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నామండి. ఈసారి టాప్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి. నేను ఒకటి తీసుకుందామని వెళ్ళి 4, 5 తీసుకున్నాను. ఇవాళ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడైతే మనం డీమార్ట్లోకి వచ్చేసామండి. రాగానే ఇక్కడ మనకి కంటైనర్స్ అవి ఉన్నాయి. స్టాక్ అయితే న్యూ స్టాక్ వచ్చినట్టే అనిపిస్తుందండి. బాగానే ఉంది స్టాక్ అయితే. అండ్ ఇవి కొత్తగా వచ్చిన కంటైనర్స్ అండి. అవి 1000 అలా ఉన్నాయి ప్రైజెస్. అండ్ ఇక్కడ ఈ కంటైనర్స్ 4 కంటైనర్స్ వచ్చేసి 119 ప్రైస్ అట్లా ఉందండి. అండ్ ఇక్కడ డస్ట్బిన్స్, ప్లాస్టిక్ బకెట్స్ అండ్ ఇంకా మనం కిచెన్ ఐటమ్స్ అండి. కిచెన్లో స్టోరేజ్ పర్పస్ యూస్ చేసుకునే అల్మరాస్, షెల్ఫ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. అండ్ ఈ సెక్షన్లో బ్రూమ్స్ అవి ఉంటాయండి, క్లీనింగ్ సెక్షన్ అనమాట. ఇవైతే బాగానే ఉన్నాయి, అంటే కొత్తగా ఏమీ అనిపించలేదు, ఆల్రెడీ మనం చూసినట్టుగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి రాజమండ్రి డీమార్ట్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇలాగా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి కిచెన్ అప్లయన్సెస్, కిచెన్ కుక్వేర్ అండ్ నాన్ స్టిక్ కుక్వేర్ సెట్స్ అన్నీ కూడా ఉంటాయండి. ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి, బట్ క్వాలిటీ ఎలా ఉంటుందనేది నాకు అయితే తెలియదండి. అందుకే నేను జస్ట్ చూసి వదిలేశాను. యాక్చువల్లీ నేను షాపింగ్ బోర్డ్స్ అవి తీసుకుందామని వెళ్ళాను, బట్ నేను వెళ్ళిన రోజు అయితే షాపింగ్ బోర్డ్ ఒకటి ఉంది, అది కూడా 799 ప్రైస్లో ఉందండి. సో ఒక్కటే ఉన్నప్పుడు మనం రిస్క్ అంటే ఎందుకులే చాయిస్ లేనప్పుడు అని చెప్పేసి అది వదిలేసి వచ్చాను. అండ్ ఇక్కడ గ్యాస్ స్టవ్లు అవి కూడా ఉన్నాయి. 699 నుంచి స్టార్ట్ అయినాయి. మరి బ్రాండ్స్ అయితే అవి కొత్తగా ఉన్నాయన్నమాట. అండ్ ఇటువైపు వచ్చేసి ప్లాంటర్స్ అవి కూడా ఉన్నాయండి, ఆర్టిఫిషియల్ ప్లాంటర్స్ అవి ఉన్నాయి. అండ్ కుక్కర్స్ కూడా ఉన్నాయండి. కుక్కర్స్ అయితే చాలా బరువు ఉన్నాయండి, క్వాలిటీ అయితే బాగానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కంటైనర్స్ అనమాట. ఇక్కడ కంటైనర్స్ వచ్చి 119 నుంచి 150, 160 అలాగా ఆ రేంజ్లో ఉన్నాయండి. ఇదంతా కూడా ప్లాస్టిక్ సంబంధించిన రోల్ అండి. మొత్తం ఈ రో అంతా ప్లాస్టిక్ సంబంధించిన కంటైనర్సే ఉన్నాయి. అంటే పక్కన ఇంకా స్టీల్ కంటైనర్స్ అవి కూడా ఉంటాయండి. అవి కూడా చాలా బాగుంటాయి, ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చి క్లీనింగ్ సప్లైస్ ఉంటాయి. ఫ్లోర్ క్లీనర్స్, డిష్ లిక్విడ్స్, ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్స్, అగరబత్తీస్ మొత్తం అన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటాయండి. అండ్ ఫస్ట్ టైం నాకైతే చాలా క్రౌడ్ తక్కువగా అనిపించింది. అంటే యాక్చువల్లీ మేము సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము, దానివల్ల ఏమో కానీ క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ నెక్స్ట్ సండే మేము వెళ్ళినప్పుడైతే పిచ్చిగా ఉన్నారండి క్రౌడ్, అసలు చాలా దారుణంగా ఉన్నారు. అంటే ఇవైతే డైరీ ప్రొడక్ట్స్ అండి. ఇక్కడ మనకి ఇన్స్టెంట్ పరాటాస్, ఇన్స్టెంట్ చపాతీస్ కూడా దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ అంతా మనకి బ్లాంకెట్స్, డోర్ మ్యాట్స్ అండ్ కర్టెన్స్, అలాగే లేడీస్, జెంట్స్ అపీరల్స్ కూడా ఉంటాయి. అండ్ లేడీస్ కుర్తీస్ అయితే అంటే ఈసారి సూపర్ ఉన్నాయండి. అండ్ ఆఫర్లో లెగ్గిన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను డీమార్ట్లో ఏమేమి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. మాకు వచ్చేసి నియర్గా బిల్ 4000 అయితే అయింది. అందులో నేను డ్రెస్సెస్ ఎక్కువ తీసుకున్నాను. డీమార్ట్లో డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి, నిన్న తీసుకున్నాం అనమాట. ఇవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను. ఇవి మీతో నేను ఇవాళ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ బుడ్డి ఫ్రాక్తో స్టార్ట్ చేస్తానండి. ఇది నేను మా అక్క వాళ్ళ పాప కోసం తీసుకున్నాను. నిజంగా అంటే ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి నాకు 179 రూపీస్ పడిందండి. ఇది ప్రైస్, ఇది 179. నేను ఇది 3 months పాప కోసం తీసుకున్నాను. ఇది కొంచెం కాటన్ కదా, బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బేబీస్కి ఇది సమ్మర్ ఎలాగో వస్తుంది కదా అని. నిజంగా ఫ్రాక్ అంటే చాలా క్యూట్గా ఉంది. డీమార్ట్లో మేము ఇంత షాపింగ్ చేసాం, దీని అంతటికి కూడా 4000 రూపీస్ అయింది. సో ఏమేమి తీసుకున్నాను అనేది మీతో కొంచెం షేర్ చేసుకుంటాను. మరీ బ్రీఫ్గా అయితే ఏం షేర్ చేసుకోను, డీటెయిల్గా చేసుకుంటాను. ఇది చెప్పాను కదండి, ఫ్రాక్ పాపది 179 రూపీస్, 0 to 4 months అనమాట. అండ్ ఇంక ఇది కార్ క్లీన్ చేసుకోవడానికి మా హస్బెండ్ తీసుకున్నారు. ఇది లాస్ట్ టైం తీసుకున్నప్పుడు చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 159 రూపీస్. అండ్ ఇంకా మైసూర్ శాండిల్ సోప్స్ తీసుకున్నాం. దీనిలో కొంచెం డిఫరెంట్గా ఉన్నవే షేర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చి వాటర్ గ్లాస్. మేము డైలీ హాట్ వాటర్ తాగుతాం కదా, అందుకని గ్లాస్ అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, బట్ ఇంకా నేను తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 59 రూపీస్. అండ్ ఇంకా ఇది మనం రోజు అల్లం టీ తాగుతాం కదా, సో దాన్ని క్రియేట్ చేసుకోవడానికి నా దగ్గర లేదని చెప్పాను కదా, అందుకే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 45 రూపీస్.
ఇంకా ఇవి డేట్స్ తీసుకున్నానండి. ఈ లాస్ట్ టైం కూడా తీసుకున్నాం, మాకు బాగా నచ్చినాయి, అందుకే మళ్ళీ తీసుకున్నాం. ఇవి నేను 2 pairs తీసుకున్నాను. అండ్ ఇంక ఇవి బట్టల క్లిప్స్ లాస్ట్ టైం తీసుకున్నాం బట్ అయిపోయినాయి. ఇది ఎంతో కాదు 30 రూపీసే, మరి ప్రీమియం క్వాలిటీ కాదు, బట్ యూజ్ అండ్ త్రోకి బాగానే ఉంటాయి. అండ్ ఇవి ఉస్మానియా బిస్కెట్స్ మీద నిన్న బై 1 get 1 ఆఫర్ ఉందండి, అందుకే ఇంకా తీసుకున్నాం. బాగుంటాయి కదా ఎప్పుడైనా టీలోకి అని చెప్పేసి మేమైతే ఒకటే తీసుకున్నాం, బట్ ఇంకా ఆఫర్ అయితే ఉంది బై 1 get 1. అండ్ ఇంక ఇవి అప్పడాలు. నెక్స్ట్ ఇది ఇందులో పరోటా చపాతీస్ ఇన్స్టెంట్ ఉంటాయి కదండి, ఇవి కూడా చాలా బాగుంటాయి. మేము ఇంతకు ముందు చాలా ట్రై చేస్తున్నాం, అందుకే మళ్ళీ తీసుకున్నాం. ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఉంటాయని. ఇవి పరోటా, ఇన్స్టెంట్ పరోటా. ఇది వచ్చి 95 రూపీస్. ఇది బై 1 get 1లో ఉంది. అండ్ ఇంకా బాదం మిల్క్స్ అండి. ఇంకా అలాగే సమ్మర్ వస్తుంది కదా, నిన్నంతా కూడా ఎక్కువ బెవరేజెస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా మనకి ఆఫర్లోనే ఉంది, 25 రూపీస్ అట్లా పడింది. సో మేము 2 తీసుకున్నాం. ఇంకా చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి, మాది అయిపోవచ్చింది, అందుకే మళ్ళీ తీసుకున్నాం. ఇదైతే 231 రూపీస్ అట్లా పడింది. లాస్ట్ టైం కూడా మేము ఏరియాలో యూస్ చేసాం, మాకు బాగా నచ్చింది, ఇంక ఇదే తీసుకున్నాం. ఇది వచ్చి 1 లీటర్ అండి, 1 లీటర్. అండ్ నిన్న ఇంకా ఆఫర్లో నాకు ఇది కనిపించిందండి, ఫోర్స్ అంట బ్రాండ్. ఇది 750 ml వచ్చి 46 రూపీస్ పడింది. సరే ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. క్వాంటిటీ అయితే 750 ml. అండ్ ఇంకా పల్లీలు. నిన్న పల్లీలు ప్రైస్ వచ్చి 61 రూపీస్ అండి. ఇది 500 grams ఉంది, నాకు 61 రూపీస్ పడింది. ఇది ఇడ్లీ రవ్వ 2 kgs వచ్చి నాకు 72 రూపీస్ పడింది. అండ్ ఇంకా ఎర్రనూక కూడా తీసుకున్నాను, ఉప్మా నూక. ఇవి శనగపప్పు, వేపిన శనగపప్పు. అండ్ షుగర్, ఇది 1 kg తీసుకున్నాను నేను. 1 kg వచ్చి నాకు 42 రూపీస్ పడింది. అండ్ ఇవి వచ్చి మిల్ మేకర్ అండి. ఇవి తీసుకున్నాం, లాస్ట్ టైం తీసుకున్నాం కానీ కుక్ చేయలేదు, సర్చ్ చేద్దాం కదా. ఇది అరౌండ్ 43 రూపీస్ పడింది. ఇంకా ఇది కందిపప్పు కూడా తీసుకున్నాం. ఇది ఆవాల్ ప్యాకెట్ వచ్చి 21 రూపీస్ అండి. ఇంకా బిర్యానీ మసాలా ఒకటి తీసుకున్నాను. సో ఇంక ఇవన్నీ కామన్. ఉప్మా రవ్వ, బాస్మతి రైస్ కూడా తీసుకున్నాను నిన్న, ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు ఉంటాయి కదా అని. ఇది అయిపోయింది. ఇప్పుడు మన మెయిన్ ఐటమ్స్ చూపిస్తాను మీకు. సో గ్రాసరీ షాపింగ్ అయితే అదేనండి. ఇంకా నేనైతే దానిలో టాప్స్, అదే కుర్తీస్ కూడా పర్చేస్ చేశాను అనమాట. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి మింత్రా అలాంటి బ్రాండెడ్లో ఎలా ఉంటే అంత బాగున్నాయి. అందుకే నేను 3 కుర్తీస్ అనేవి తీసుకున్నాను. నిజంగా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవి నేను రాజమండ్రి డిమార్ట్లో తీసుకున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసండి. ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను. ఇదైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫుల్ అనార్కలి. సో ఇలా ఉంది, ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా క్వాలిటీ కూడా ఎంత ప్రీమియం క్వాలిటీ ఉందో. దీనిలో ఇంకా మంచి షేడ్స్ కూడా ఉన్నాయి, బట్ నేను బ్లాక్ ట్రై చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కాబట్టి ఇంకా తీసుకున్నాను. ఇది జార్జెట్ క్లాత్ అంటారు కదా, అది లోపల లైనింగ్ కూడా వచ్చింది. సో లైనింగ్ కూడా ఇలా ఉంది. నిజంగా వేసుకుంటే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. దీనిలో ఇంకా క్రీమ్ కలర్, గ్రీన్, రెడ్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఇది ఈ కలర్ లేదు కదా అని చెప్పి ఇది ట్రై చేశాను. నిజంగా డీమార్ట్లో ఇంత మంచి డ్రెస్సెస్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. లాస్ట్ టైం కూడా చూసాను కానీ నాకు అంత అనిపించలేదు, బట్ ఈసారి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ దీని క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇక్కడ దీని ప్రైస్ వచ్చి 699 రూపీస్ అండి. సో ఇది టోటల్.
ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది. ఫుల్ లెంత్ రాదు, అనార్కలి టైప్ వస్తుంది. మనకి కొంచెం లెగ్స్కి కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి విజిట్ చేయండి. అన్ని డీమార్ట్లో ఉంటాయో లేదో తెలియదు, నేనైతే ఇది రాజమండ్రి డీమార్ట్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ అండి. ఇది కూడా చాలా బాగుంది. మెయిన్ డీమార్ట్లో నిన్న క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకి చాలా సిల్కీగా బాగుంది. ఈ సమ్మర్కి మనం కొంచెం ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చేశాను. టోటల్గా కుర్తీ అయితే ఇలా ఉంటుంది. ఇది స్ట్రైట్ కట్ అండి, అదేమో అనార్కలి, ఇదేమో స్ట్రైట్ కట్. దీని ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర మనకి ఇలా కొంచెం డిజైన్లా ఇచ్చున్నారు. హ్యాండ్స్ వచ్చి 3/4. నేను ముందు చూపించిన అనార్కలి కుర్తీకి లోపల ఉన్నాయండి హ్యాండ్స్, అవి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. ఇవైతే అనార్కలి, ఇదేమో 3/4 వచ్చి ఉన్నాయి. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా ఇచ్చున్నారు డిజైన్. సింపుల్గా చాలా క్లాసీగా ఉంటుంది. నిజంగా క్లాత్ అయితే సిల్కీ స్మూత్ అనమాట, అంత బాగుంది. సమ్మర్ వేర్ కూడా బాగానే ఉంటుంది ఇది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదండి. ఇది నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడే చూసాను, బట్ ఎంత అనేసి తీసుకోలేదు. ఈసారి మాత్రం ఇంకా తప్పలేదు. నిజంగా ఇది ఎంత అంటే ఎంత బాగుందో, నాకు అన్నిట్లో ఇది బాగా నచ్చింది. ఇంత క్లాసీ లుక్. కలర్ కూడా ఇది ఏం కలర్ నాకు ఎగ్జాక్ట్ ఐడియా కూడా లేదు. చక్కగా ఉంది, చాలా బాగుంది. మెయిన్ నాకు ఈ టాప్స్ అన్నింటిలో క్లాత్ అయితే సూపర్ అండి, చాలా ప్రీమియం క్వాలిటీ వచ్చింది. వర్క్ కూడా చిన్న చిన్న బుటీస్ లాగా అలా వర్క్ వచ్చింది అనమాట. చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా, ఆ టైప్ వచ్చింది. నిజంగా ఎంత అంటే ఎంత బాగుందో, నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చి 600 అండి, 599. 600 పడింది. దీనిలో కూడా చాలా అంటే చాలా కలర్ షేడ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా నెక్ దగ్గర ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది డీమార్ట్లో ఇలాంటి క్వాలిటీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా షాక్ అయ్యాను నిన్న. చాలా బాగా నచ్చి అసలు నాకు షాపింగ్ చేయాలని ఉద్దేశమే లేదు, కానీ 3 తీసుకుని అయితే వచ్చాను. సో నాకు ఈ 3 కుర్తీస్కి అరౌండ్ 1600 అట్లా పడిందండి. ఇవే కుర్తీస్ మనం ఆన్లైన్లో చూసినా ఒక్కొక్కటి మినిమం 700, 800 ఉంటాయి. బట్ ఇదైతే నాకు చాలా వర్త్ అనిపించింది. చాలా బాగున్నాయి కూడా. ఇవే కాదు, ఇంకా ఉన్న కుర్తీస్ కలెక్షన్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. ఇంకా మేము జాస్ అలుకాస్లో సిల్వర్ షాపింగ్ కూడా చేసామండి. ఈ సిల్వర్ని మేము మా మనీతో అయితే తీసుకోలేదు. ఇది లాస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ చేశారు. సో మేము లాస్ట్ టైం ఏం తీసుకున్నాం, సిల్వర్ ఐటమ్స్ ఏం తీసుకున్నాము, మాకు ఎంత మనీ పడింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇప్పటికే లెంత్ అయితే ఎక్కువైపోయింది వీడియో, మన వాళ్ళు ఎవరు లెంత్ ఎక్కువైతే చూడట్లేదు. ఇవ్వండి మేము తీసుకున్నవి. సో దీన్ని బ్రీఫ్గా ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది మేము మనీ పెట్టి అయితే తీసుకోలేదు. అండ్ ఇది తీసుకున్నాం, ఇది ఈ గిన్నె తీసుకున్నాం. జాస్ అలుకాస్లో తీసుకున్నామండి. అండ్ ఇంకొకటి స్పూన్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది స్పూన్. సో ఈ రెండింటి కోసం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మన వీడియోస్ ఎవరికి నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే నేను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ రెండింటికి మనకి ఫ్రీ గిఫ్ట్ కూడా వచ్చిందండి. ఇది సో నేను మేము 2 పర్చేస్ చేసినందుకు మాకు ఇది గిఫ్ట్ ఇచ్చారనమాట. జాస్ అలుకాస్ అని ఉంది. సో ఇదేనండి ఇవాళ వీడియో.